బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు తనకు ఈసీ నుంచి వచ్చిన నోటీసులపై స్పందించారు. ఎన్నికల కమిషన్కు తన లీగల్ టీం నుంచి లేఖను పంపించారు గులాబీ బాస్. తనకు ఇచ్చిన నోటీసులపై స్పందించేందుకు వారం రోజుల సమయం కావాలని ఈ లేఖలో ఎన్నికల కమిషన్ను కోరారు. అయితే అంతకు ముందు నోటీసు ఇచ్చిన ఈసీ ఈరోజు వివరణ ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఫిర్యాదుతో కేసీఆర్ కు ఈసీ నోటీసులు పంపించింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈసీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేసీఆర్ అయితే వారం రోజుల గడువు కావాలి అంటూ రిప్లై ఇచ్చారు. మరి దీనిపై ఈసీ ఏ విధంగా స్పందించింది? స్పష్టమైతే ఈసీ నిబంధన ఉల్లంఘించి మాజీ సీఎం కేసీఆర్ సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే వివరణ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు 11 గంటల సమయానికల్లా ఎందుకు అలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా అందులో పొందుపరచాలని చెప్పేసి కేసీఆర్ కి వీసీ నోటీసులు జారీ చేసింది. అయితే కేసీఆర్ మాత్రం తన లీగల్ టీం తోటి ఒక లేఖను ఈసీకి పంపించారు. సో అది లేఖలో ఒక వారం రోజులు గడువు ఇవ్వాలి, సో ఎందుకు నేను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పేసి దీని తర్వాత చెప్తానని చెప్పేసి కూడా అందులో పొందుపరిచారని చెప్పేసి బీఆర్ఎస్ లీగల్ టీమ్ చెప్పడం జరిగింది. అయితే ఆ లేఖకు సంబంధించి ఇప్పటికే ఈసీ కూడా కొంత సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఏంటనేది మేము చెప్పిన గడువు టైం కల్లా ఇవ్వాల్సిందే ఉండగా మళ్ళీ వారం రోజులు గడువు ఏంటి అని చెప్పేసి కూడా ఈసీ వివరణ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగా కేసీఆర్ కి మరో ఒక నోటీస్ ని ఈసీ కూడా జారీ చేసింది. సో ఇక చూడాలి మరి ఇప్పుడు కేసీఆర్ కూడా ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది కూడా కొంత క్లారిటీ రావాల్సింది. ఫస్ట్ అయితే మాత్రం ఈసీ మాత్రము ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా క్లారిటీ ఖచ్చితంగా ఈ రోజు కల్లా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ నోటీసులో పొందుపరిచినట్టు కూడా బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్నారు. మరి కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ కూడా రాబోతున్నారు. తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 17 మంది ఎంపీ అభ్యర్థులకు అందరికీ కూడా బీఫామ్ ఇస్తారు. బీఫామ్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ లీగల్ టీం తోటి భేటీ అవుతారు. భేటీ అయ్యేదో అందులో మరి డైరెక్ట్ గా ఎందుకు ఆ అంశాలు తను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఎవరన్నా మరొకసారి ఈసీ కోరినట్టుగా కూడా మరి లేఖ రాసి పంపుతారా ఏంటి అనేది కూడా కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ సైదులు.